హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈ రోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 10th క్లాస్ రిజల్ట్ అనేది వచ్చింది కదా. సో ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్‌లోని ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ముందుగా నా యొక్క శుభాకాంక్షలు. ఓకే. అయితే మనకేంటి అంటే ఈ యొక్క వీడియోలో 10th క్లాస్ తర్వాత ఎవరెవరు ఏ కోర్సెస్ చేయాలి, నెక్స్ట్ అలాగే ఒక పేరెంట్ అనుకోండి. సో ఆ కోర్సెస్ అనేవి ఏ విధంగా చూస్ చేసుకోవాలి. సో మెయిన్ చెప్పాలి అంటే 10th క్లాస్ అనేది ఏంటంటే ఫౌండేషన్ స్టెప్ అనమాట. ఎందుకు అంటే 10th క్లాసే మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుంది. 10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ తీసుకుంటాము, ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే మన ఫ్యూచర్ గోల్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. సో అంటే 10th క్లాస్ తర్వాతే మనకేంటి అంటే మన యొక్క గోల్ అనేది ఏంటో మనకు తెలియాలి. ఓకే. ఐదర్ సివిల్ సర్వీసెస్ అనుకుంటున్నామా, లేకపోయినట్లయితే మిగతా టాప్ అంటే ఐఐటీ తీసుకుంటామా, జేఈఈ మెయిన్స్ తీసుకుంటామా. ఓకే. నెక్స్ట్ ఏ ఏ కోర్సెస్ తీసుకోవాలో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్టర్ 10th క్లాస్ ఏ కోర్స్ ఉన్నాయని చూసినట్లయితే మనకు తెలిసిన ఫస్ట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్. ఓకే. తర్వాత వచ్చేసరికి ఏంటంటే వొకేషనల్ కోర్సెస్. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే త్రూ పాలిసెట్ ద్వారా మనం ఏం చేస్తామంటే డిప్లొమా చేస్తాము. నెక్స్ట్ అలాగే ఐటీఐ కోర్సులు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇంకోటి చూసినట్లయితే పారామెడికల్ కోర్సెస్ అంటే నర్సింగ్. ఓకే. అయితే ఈ యొక్క కోర్సెస్‌లో ముందుగా మనం ప్రతి ఒక్క పేరెంట్ గాని, స్టూడెంట్ గాని చూస్ చేసుకునే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో వచ్చేసరికి ఏంటి అంటే ఇంటర్మీడియేట్ తీయించాలి. ఇంటర్మీడియేట్‌లో మనకేంటి అంటే జేఈఈ మెయిన్స్ గాని, అడ్వాన్స్‌డ్ గాని జాయిన్ చేయాలి. లేదనుకుంటే నీట్ జాయిన్ చేయాలని చెప్పేసి చెప్తాం కదా. సో అప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇంటర్మీడియేట్‌లో జేఈఈ మెయిన్స్. ఓకే. సో ఆ యొక్క జేఈఈ మెయిన్స్ మనం రాయాలి అన్నట్లయితే మనకి ఏ బ్రాంచ్ చూస్ చేసుకొని చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే. నెక్స్ట్ అలాగే నీట్ అనుకోండి బైపీసీ. ఓకే. నెక్స్ట్ అలాగే సమ్ అదర్ కోర్సెస్ అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము, ఈ యొక్క ఇంటర్మీడియట్‌లోని చాలా కోర్సెస్ అనేవి కూడా ఉంటాయి మనకి. ఈ యొక్క ఎంపీసీ, బైపీసీయే కాకుండా చాలా కోర్సులు ఉంటాయి. ఏంటి ఆ కోర్సులు చూసినట్లయితే సపోజ్ కొంతమంది పేరెంట్ గాని, స్టూడెంట్స్ గాని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారంటే సో మన యొక్క గోల్ అనేది ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసి గాని లేదా బీటెక్ చేసి గాని మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు మనకి ఏంటంటే అప్పుడు మనకి సబ్జెక్ట్ ఈజీ అవ్వాలి అని చూసినట్లయితే మాకు ఆర్ట్స్ గ్రూప్ అనేది తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు కొంత పేరెంట్ ఏంటి అంటే ఈ యొక్క సర్వీసెస్ గాని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాని, సివిల్స్ గాని రాయిద్దాం అనుకునే వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆర్ట్స్ గ్రూప్ సిఈసి గాని, ఎంఈసి గాని, హెచ్ఈసి గాని ఉంటాయి కదా. సో ఏంటో గ్రూప్స్ సిఈసి అండ్ అలాగే హెచ్ఈసి, నెక్స్ట్ అలాగే ఎంఈసి. సో ఈ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అంటే వాటికి ఇక్కడ ఈజీ అవుతుందని చెప్పేసి ఈ కోర్సెస్ కూడా ఈ మధ్య తీసుకుంటున్నారు. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్ లోని జేఈ మెయిన్స్, నీట్ అండ్ అలాగే ఆర్ట్స్ గ్రూప్ కాకుండా చాలా మంది మధ్యన ప్రయారిటీ ఇచ్చేది ఏంటి అంటే సిఏ. ఓకే. సో ఈ సీఏ కూడా ఏం చేస్తున్నారు, సీఏ కూడా చేద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాక్సిమం సీఏలో మనకు వచ్చేసరికి సీఏ ఇంటర్తో పాటు మిగతా ఉంటాయి కాబట్టి సీఏలో మనకి ఎంఈసి అనేది తీస్తారు. ఓకే. సీఏ గానీ లేదా సీఎంఈ గానీ ఇందులోనే ఉంటాయన్నమాట. సో ఇలాగ మనకి ఏంటి అంటే ఇంటర్మీడియట్ కోర్సెస్ అనేవి ఉంటాయి. అయితే ఇంటర్ తర్వాత మనకు వచ్చేసరికి ఏంటి అంటే డిగ్రీ గానీ, బీటెక్ గానీ మనం చేయాలి. ఓకే. నెక్స్ట్ అలాగే త్రూ పాలిసెట్. పాలిసెట్ రాసిన చాలా మంది ఉంటారు కదా. సో పాలిస్ అంటే డిప్లొమా మనం చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఏదైనా టెక్నికల్ సైడ్ నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే సో ఇప్పుడు ఇక్కడ పాలిసెట్ రాస్తారు. పాలిసెట్ రాసిన తర్వాత ఏంటి అంటే ఆ యొక్క పాలిసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు డిప్లొమా ఎడ్యుకేషన్కి వెళ్తారు. సో ఆ యొక్క డిప్లొమా ఎడ్యుకేషన్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ది బ్రాంచెస్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి ఆ నెంబర్ ఆఫ్ ది బ్రాంచెస్ చూసినట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ కానీ, నెక్స్ట్ అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, దాంతో పాటుగా మనం చూసినట్లయితే డిప్లొమా కోర్సెస్ మనం చూసినట్లయితే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఈసీఈ ఓకే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కానీ, నెక్స్ట్ మెకానికల్ అండ్ అలాగే ఎలక్ట్రికల్, నెక్స్ట్ అలాగే సివిల్. దాంతో పాటు చాలా బ్రాంచెస్ అనేవి కూడా మనకి డిప్లొమాలో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇచ్చేసరికి ఏంటి అంటే త్రూ పాలిసెట్ డిప్లొమా ద్వారా మనం బీటెక్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంటర్మీడియట్ ద్వారా మనం ఏంటంటే బీటెక్ అనేది చేయొచ్చు. అయితే మనం త్రూ పాలిసెట్ డిప్లొమా చేసిందో మనం బీటెక్ చేసాం అనుకోండి మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ అనమాట. ఏంటి ఆ అడ్వాంటేజ్ అని చూసినట్లయితే ఇక్కడ మనకి డిప్లొమా చేసిన వాళ్ళకి ఒక ఎక్స్ట్రా సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ అలాగే కొన్ని గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఆ యొక్క జాబ్స్ లో కూడా ఫస్ట్ ప్రయారిటీ అనేది త్రూ ఇంటర్ కన్నా త్రూ డిప్లొమా చేసిన వాళ్ళకి కొంచెం ఆఫర్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఓకే. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఈ యొక్క బీటెక్ వచ్చేసరికి కూడా మనం ఈజీ సబ్జెక్ట్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఎలా అంటే మనకి ఈ యొక్క బీటెక్ లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సో ఇప్పుడు సిఎస్సి అనే మెకానికల్ ఈసీ అని చెప్పేసి అంటున్నాం కదా. సో అలాగే సేమ్ కోర్సెస్ అనేవి మనకి డిప్లొమాలో కూడా ఉంటాయి కాబట్టి సో అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఉన్న బేసిక్స్ అన్ని కూడా మనకి ఏంటి అంటే డిప్లొమాలో నేర్చుకుని వస్తారు. ఒకటి సర్టిఫికేట్ మనకి ఈజీగా ఉంటుంది. సర్టిఫికేట్ వల్ల మనకి జాబ్ ఆఫర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఏంటంటే మనం చదివేటప్పుడు మనకి ఆ యొక్క బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా మనకి ఏంటంటే ఈ యొక్క డిప్లొమా ద్వారా మనకి వస్తుంది అనమాట. సో అది మనకి ఏంటంటే అలాగే ఇంటర్మీడియట్ ద్వారా డిప్లొమా అంటే బీటెక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఓకే. మనకి స్టేట్ లెవెల్లో అనుకోండి ఎంసెట్స్ గట్రా ఉంటాయి. నెక్స్ట్ మనకి సెంట్రల్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, నెక్స్ట్ అలాగే సియుఈటి అనమాట అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి చెప్తాను కదా. సో ఇది కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని రాసి కూడా మనం బీటెక్ ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. సో ఇది మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ ద్వారా కానీ, డిప్లొమా ద్వారా కానీ బీటెక్ వెళ్ళాలనుకునే వాళ్ళకి
ఓకే, నెక్స్ట్ అలాగే వొకేషనల్ కోర్సెస్. వొకేషనల్ కోర్స్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాం మనం? ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, జ్యువెలరీ టెక్నాలజీ కానీ, ఇంటీరియర్ టెక్నాలజీ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంకా చాలా కోర్స్ అనేవి కూడా మనకి ఏంటంటే వొకేషనల్లో కూడా ఉన్నాయి. ఓకే, సో ఇవి కూడా మనం ఏంటంటే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఐటీఐ. అంటే సో ఇక్కడ కొంతమంది ఏంటి అంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు ఐటీఐ ద్వారా కూడా మనకి చాలా మంది జాబ్ ఆఫర్స్ అనేవి తీసుకుంటున్నారు. ఓకే, సో అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే టెక్నికల్ సపోర్ట్ ఉండాలి, టెక్నికల్ సైడ్ మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏంటి అంటే ఈ యొక్క త్రూ ఏం చెప్తున్నాం మనం, డిప్లొమా కానీ లేదా ఐటీఐ కానీ మనం తీసుకోవచ్చు. అయితే ఐటీఐ తీసుకున్న వాళ్ళకి కూడా ఏంటి అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, నెక్స్ట్ అలాగే మెకానికల్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇంకా చాలా కోర్సులు కూడా ఐటీఐలో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి వొకేషనల్ అని చెప్పేసి చెప్తాం కదా, అలాగే పారామెడికల్ కోర్సెస్ అందులో కూడా మనకి ఏముంటాయి, నర్సింగ్ అనేది ఉంటుందన్నమాట. నర్సింగ్తో పాటు ఇంకా చాలా కోర్సులు అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఏంటి అంటే 10th క్లాస్ తర్వాత ఏ కోర్సులు తీసుకోవాలి ఏంటి అన్నది మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాం కదా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాము, ఇంటర్మీడియట్ ద్వారా వెళ్ళినట్లయితే ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ గ్రూప్ లో మనకు వచ్చేసరికి సిఈసి కానీ, హెచ్ఈసి కానీ, ఎంఈసి కానీ ఉంటాయి. త్రూ మనకి బీటెక్ చేయాలనుకున్న వాళ్ళకి డిప్లొమా ద్వారా మనం వెళ్ళొచ్చు, ఇంటర్మీడియట్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. ఎలా చేసినా సరే బీటెక్ అనేది 6 years, ఇంటర్మీడియట్ 2 years, అలాగే బీటెక్ అనేది 4 years, అలాగే డిప్లొమా అనేది 3 years, బీటెక్ అనేది 3 years. టోటల్ గా మనం ఏ విధంగా చూసుకున్న 6 years కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎలా చేసినా సరే మీకు డిప్లొమా సర్టిఫికేట్ కావాలి, మాకు జాబ్ ఆఫర్స్ కానీ, బేసిక్ నాలెడ్జ్ కానీ కావాలి అనుకునే వాళ్ళు ఏంటి అంటే ఈ యొక్క డిప్లొమా ద్వారా మనం ఏంటి అంటే బీటెక్ చేయొచ్చు. లేదు మాకు జేఈ మెయిన్స్ వాటి మీద రాస్తూ ఉంటాము, సో వాటి ద్వారా మనం బీటెక్ చేద్దాం అనుకునే వాళ్ళు జేఈ మెయిన్స్ ద్వారా మనకి వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత డిగ్రీ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇదే ఏంటి అంటే మనం 10th క్లాస్ తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అంటే మీ యొక్క 10th క్లాస్ ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్, మీ యొక్క ఫ్యూచర్ దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే మనం 10th క్లాస్ తర్వాత ఏం చేస్తున్నాము, నెక్స్ట్ మన యొక్క ఫ్యూచర్ అనేది ఎక్కడ డిసైడ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకొని మనం ఏ కోర్స్ తీసుకుంటే మనకి బెటర్ అనే దాన్ని పేరెంట్స్ కానీ లేదా స్టూడెంట్ కానీ ఆలోచించి మనం ఏ కోర్స్ చదవగలము. ఓకే, నెక్స్ట్ దానిలో ఇంప్రూవ్మెంట్ మనకి ఉంటుందా లేదా అన్నది ఆలోచించి ఈ యొక్క కోర్సెస్ అనేవి తీసుకోవాలి. ఓకే, మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.